Hi students, a very good morning to you all. This is DVR again. As a part of online lecture series in engineering physics, we are meeting again today. In the last session, you are well aware that we tried to solve some of the numericals that were given in university and board examinations and previous question papers. Today, in the chapter called work power energy, we shall try to find solutions for some more numericals. So try to understand and follow them. Okay, let us start. Okay students, let us look at this problem. A pump can hoist 7,200 kg of coal per hour from a mine of 90 meter deep. Find the power of if its efficiency is 75%. Similar problem ఇంతకుముందు మనం చేసాం. Only thing is efficiency percentage లేదు, direct power కట్టాం. So let us understand what is given in this. Given that 7,200 kg, that means it is mass of coal given as 7,200 kg. Time interval T is given as 1 hour, that is 60 minutes. That is 60 into 60, 3,600 seconds. Then also given is depth of mine, అంటే height అవుతుంది 90 meters. Acceleration due to gravity g, it is not given, so we will be taking the standard value of 9.8 meters per second square. Also given efficiency of pump as 75%. యాక్చువల్ పంప్ మనకు ఎంతో పవర్ ఎంతో తెలియదు. యాక్చువల్ పవర్ ఆఫ్ ది ఇంజిన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఏమనుకుంటున్నామంటే యాక్చువల్ పవర్ ఆఫ్ ది ఇంజిన్ ఈజ్ P. Say we are assuming that. So what is given? Efficiency of pump ఇచ్చాడు. Since efficiency of pump is given as 75%. దీని అర్థం ఏంటంటే యూజువల్ పవర్ ఏదైతే ఉంటుందో అది యాక్చువల్ పవర్లో 75% ఉంటుందన్నమాట. 75% of actual power అంటే 75/100 ఇంటూ పవర్ను మనం P అనుకో. ఇప్పుడు యూజువల్ పవర్ అది పంప్ మనం కట్టాలి. సో యూజువల్ పవర్ ఆఫ్ ది పంప్ ఎలా వస్తుంది మనకి? వర్క్ డన్ బై టైం కదా. సో అదే ఫార్ములా, వర్క్ డన్ బై ద పంప్ డివైడెడ్ బై టైం, అదే ఫార్ములా వాడాం మనం. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఉండాలి. ఇక్కడ ఫోర్స్ లేవు, డిస్ప్లేస్మెంట్ లేదు. సో ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్లో చెప్పాను, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ మిషనరీ యాక్టివిటీలో వర్క్ డన్ ఈజ్ స్టోర్డ్ యాజ్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgh. ఇక్కడ మాస్ ఇచ్చాడు, గ్రావిటీ స్టాండర్డ్ వాల్యూ తీసుకున్నాం, హైట్ ఇచ్చాడు. సో ఈ ఫార్ములా ఉపయోగించి ఎనర్జీ కడతాం, అదే వర్క్ అవుతుంది. సో అది ఇక్కడ అప్లై చేస్తే వర్క్ డన్ బై ది పంప్ ఈజ్ టేకెన్ యాజ్ mgh by time is taken as t. So this implies
యూజువల్ పంప్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేసాం 75/100, 75% కదా, ఇది దానికి ఈక్వలెంట్ అవుతుంది. సో 75/100 into P should be equal to mgh/T. So that implies 75/100 into P is equal to M 7200 kg, G 9.8, H 90 divided by time 3600. or ఈ P ఒకటి ఇక్కడ నుంచి ఇది ఇటువైపు పంపించేస్తాం. సో P is equal to this 7200 into 9.8 into 90 divided by 3600. ఇది ఈ పార్ట్ ఈ 100/75 కింద మారాలి. సో దిస్ విల్ బీ కన్వర్టెడ్ యాజ్ 100/75. అంటే ఈ 75/100 ఇటువైపు కన్వర్ట్. సో దిస్ ట్రై టు సింప్లిఫై, it comes to around 2352 watt. So therefore power of the pump is 1000 watt ante kilowatt, 2352. So therefore you can write it as 2.35 approximate kilowatt. This is the answer. So how this has come? ఇక్కడ సింప్లిఫై చేస్తే వస్తుంది. ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 100s ఉన్నాయి, ఇక్కడ ఒక 10 ఉంది, ఇక్కడ 2 10s ఉన్నాయి, ఇక్కడ ఒక 100 ఉంది. వీటిని సింప్లిఫై చేసి డెసిమల్ పోగొడితే సింప్లిఫికేషన్ వాల్యూ ఎంత వస్తుంది? 1000 watt ఈక్వల్ టు 1 kilowatt కాబట్టి 2000 watt ఉంది కాబట్టి 2.35, 2 రాయకుండా అప్రాక్సిమేట్ చేసాం. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, let us look at another problem. Okay, look at this problem. Find the potential energy of a rod of mass 5 kg and length 10 meters kept vertical on the ground. అంటే భూమి మీద నిట్ట నిలువుగా 10 మీటర్ల లెంగ్త్ 5 kg మాస్ ఉన్న రాడ్ని నిట్ట నిలువుగా నిలబెడితే దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? దీన్ని మనం విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డయాగ్రామ్. ముందు స్టాండర్డ్ వాల్యూస్ రాద్దాం. ఏమని చెప్పాడు? మాస్ ఆఫ్ ది రాడ్ ఇచ్చాడు, దట్ ఈజ్ M 5 kg. దిస్ ఈజ్ ద మాస్. దెన్ ఆల్సో గివెన్ length of the rod, L. It is given as 10 meters. స్టాండర్డ్ వాల్యూ మనకు తెలుసున్నది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, స్మాల్ g we will take it as 9.8 meters per second square. ఇప్పుడు మనం గ్రౌండ్ మీద వర్టికల్గా ఈ లెంగ్త్ ఈ మాస్ ఉన్న రాడ్ని వర్టికల్గా ఎరెక్ట్ చేయడానికి ట్రై చేసి డయాగ్రమెటిక్గా ఎక్స్ప్లెనేషన్ ఏమొస్తుంది అనేది చూద్దాం. ఓకే, లెట్ us see. ఇది గ్రౌండ్ అనుకో. ఒక వర్టికల్గా కొంచెం మ్యాగ్నిఫై చేసినట్టుగా రాశారు. ఒక రాడ్ ఇలా వర్టికల్గా నిలబెట్టాం. దీని యొక్క లెంగ్త్ 10 meters ఇచ్చింది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంటుందండి నిలబెట్టినప్పుడు. అంటే ఇది L అయితే ప్రాబబ్లీ దిస్ షుడ్ బి L/2, అంటే 5 meter ఉంటుంది. ఇది మనం గ్రౌండ్ అనుకుంటాం. వర్టికల్గా నిలబెట్టాడు కదా. సో ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఎందుకు ఇలా గీయాలంటే ఇలా వెర్టికల్గా నిలబెట్టినప్పుడు ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ సెంటర్ ఆఫ్ ది రాడ్లో ఉంటుంది. సో ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ యాక్ట్ చేస్తుందని తెలియాలి. సో దట్ ఈస్ ద హైపోథసిస్ వీఆర్ టేకింగ్ హియర్. ఏమనుకుంటున్నాం మనం?
the force of gravity acts at the center of the rod. Therefore, the height at which the force of gravity acting is exactly half L by 2. Therefore, actual height ఇక్కడ ఏమవుతుందంటే హెచ్ L by 2 అవుతుంది, అంటే 10 by 2 5 meters అవుతుంది. ఇప్పుడు మనం పొటెన్షియల్ ఎనర్జీ కట్టాలి. mgh, మాస్ 5 kg, g 9.8, h 5 meter. This is 245 joule. So therefore PE of rod is 245 joules. ఈ క్వశ్చన్లో క్రూషియల్ ఏంటంటే వర్టికల్గా రాడ్ని ఎరెక్ట్ చేశా అన్నాడు. సో హైట్ 10 meters ఇచ్చాడు. సో ఆ హైట్ 10 meters తీసుకోవడానికి కుదరదు. బికాజ్ ఇది నెట్ట నిలువుగా నిలబడాలి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ సెంటర్ ఆఫ్ ది రాడ్లో యాక్ట్ చేస్తుంది, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. అది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంచేత లెంగ్త్ హాఫ్ అయితే కానీ రాదు. ఇక్కడ జనరల్గా మనం మిస్టేక్ ఎక్కడ చేస్తామంటే హైట్ 10 meters తీసుకుని చేసేస్తారు మీరు. సో దేర్ ఫోర్ వాల్యూ తేడా వస్తుంది. యాక్చువల్గా ఎరెక్ట్ చేసినప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ సెంటర్ ఆఫ్ ది రాడ్లోనే యాక్ట్ చేస్తుంది. ఇది క్రూషియల్ ఈ ప్రాబ్లం. ఓకే, లెట్ us take up another problem. Okay, see this problem. If 60 kg meter per second is the momentum of a body of mass 0.6 kg, find its kinetic energy. మొమెంటం ఇచ్చాడు, కైనటిక్ ఎనర్జీ కట్టుకున్నాడు. ఆ రిలేషన్ బట్ రావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కేజీ మీటర్ పర్ సెకండ్. కేజీ అనేది మాస్కి ఉంటుంది, మీటర్ పర్ సెకండ్ అనేది వెలాసిటీకి ఉంటుంది. సో మాస్ ఇంటూ వెలాసిటీ అంటే మొమెంటం ఇచ్చాడు అనమాట. 60 kg మీటర్ పర్ సెకండ్ ఈజ్ నథింగ్ బట్ మొమెంటం, బాడీ యొక్క మొమెంటం. ఎమ్ ఇంటూ వి ఇచ్చాడు ఇక్కడ, అందులో ఎం వాల్యూ ఇచ్చాడు. ఈ ఎం ఇంటూ విలో ఎం సబ్స్టిట్యూట్ చేస్తే వి పట్టుకోవాలి. ఆ వి పట్టుకుని ఇక్కడ మనం ఏం కట్టాలి? కైనటిక్ ఎనర్జీ కట్టాలి. కైనటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ½ mv². ½ mv²లో ఎం ఉంది, వి తెలియదు. సో దేర్ఫోర్ ఈ ఇచ్చిన మొమెంటం ఆధారంగా ఎంవిలో ఈ ఎం సబ్స్టిట్యూట్ చేసి వి పట్టుకుని ఆ వి తీసుకొచ్చి ఈ ఎమ్ము ఆ వచ్చిన వి రెండు కలిసి ½ mv² సబ్స్టిట్యూట్ చేస్తే దీని సొల్యూషన్ వస్తుంది. ఓకే, సో మాసు వెలాసిటీ ఎం అండ్ వి అనుకుందాం. లెట్ ద మాస్ అండ్ velocity of the body be m and v respectively. ఇచ్చిన బాడీ యొక్క మాస్ m అనుకుంటున్నాం, వెలాసిటీ v అనుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని బట్టి ఏమి ఇచ్చాడు అనేది మనం స్టార్ట్ చేయాలి. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు వాడు? మొమెంటమ్ ఆఫ్ ది బాడీ. మొమెంటమ్ ఆఫ్ ది బాడీని పి అంటాం లేదా ఎంవి. దట్ ఈస్ గివెన్ యాజ్ 60 kg meter per second. So this is noted. Also given mass. Mass of the body m is given as 0.6 kg. సో మాస్ ఇచ్చాడు, మాస్ ఇంటూ వెలాసిటీ ఇచ్చాడు. దీని ప్రకారం మనం వెలాసిటీ ఎంత ఉంది అని మనం కట్టాలి. సో దేర్ ఫోర్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ v ఈజ్ ఈక్వల్ టు mv by m, దట్ ఈస్ 60 by 0.6. దిస్ ఈజ్ 100 meters per second velocity. So if you see the problem, మొమెంటం ఉపయోగించుకుని మాస్ సబ్స్టిట్యూట్ చేసి వెలాసిటీ కట్టాం. కానీ యాక్చువల్గా మనం కట్టాల్సింది కైనటిక్ ఎనర్జీ. కైనటిక్ ఎనర్జీ అంటే ½ mv². సో ఇప్పుడు మనం కట్టినటువంటి వెలాసిటీని
ఈ హాఫ్ mv² సబ్స్టిట్యూట్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఫర్ అస్. therefore ke of the body is equal to half mv². that is half into 0.6 into 100 square. దీన్ని సింప్లిఫై చేస్తే 3000 joules వస్తుంది. ఎనర్జీ కదా 3000 joules. Now therefore ke of body is 3000 joule. This is the answer for that question. Okay, hope you understood. Okay, let us look at another problem. A bullet of mass 15 grams strikes the wooden plank or strikes a wooden plank with a velocity of 540 meter per second and emerges from it with a velocity of 360 meters per second. If the thickness of a plank is 20 centimeters, find the work done by the bullet against resisting force of the plank. అంటే దీని అర్థం ఏంటంటే ఒక బుల్లెట్ మాస్ 15 గ్రాములు ఉంది, ఒక అట్ట ఉంది, ఆ అట్ట యొక్క థిక్నెస్ ఎంత 20 సెంటీమీటర్లు. ఈ ఫైర్ అయినటువంటి బుల్లెట్ 540 మీటర్స్ పర్ సెకండ్ 540 మీటర్స్ పర్ సెకండ్ ఇనీషియల్ వెలాసిటీతో ఆ ప్లాంక్ని టచ్ చేసి ఆ ప్లాంక్లోంచి బయటకు వచ్చేసింది. ఫైనల్ వెలాసిటీ 360 మీటర్స్ పర్ సెకండ్. అప్పుడు ప్లాంక్ మెటీరియల్ అడ్డుకుంటుంది కదా, రెసిస్టివ్ ఫోర్స్ ఉంటుంది కదా, ఆ ఫోర్స్లోంచి బయటికి రావాలంటే ఇది ఎంత వర్క్ చేసింది అంటే వర్క్ ఎనర్జీ థియరం ఉపయోగించి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మాస్ ఆఫ్ ది బాడీ ఇచ్చాడు, థిక్నెస్ ఆఫ్ ది వుడెన్ ప్లాంక్ ఇచ్చాడు, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ ఇచ్చాడు. సో దీన్ని ఉపయోగించుకుని మనం ఎదరికి ప్రొసీడ్ అవుదాం. సో వాట్ ఈస్ గివెన్? గివెన్ దట్ మాస్ ఆఫ్ బుల్లెట్ m 15 grams అని ఇచ్చాడు. సో యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ కేజీ. ఎంకేఎస్లో చేస్తాం కాబట్టి 15 into 10⁻³ kg. ప్లీజ్ రిమెంబర్ ద కన్వర్షన్. జనరల్గా ఇక్కడే చేస్తాం మనం మిస్టేక్. ఏ సెట్ ఆఫ్ యూనిట్స్ ఇచ్చాడు, ఏ సెట్లోకి మార్చాలి, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అబ్జర్వ్ చేయకపోతే మనం పల్టీ కొడతాం ఇక్కడ. నెక్స్ట్, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ u, it is given as with a velocity, strikes with a velocity, therefore it is initial velocity 540 meters per second. And తర్వాత ఏమన్నాడు? ఎమర్జెస్ ఫ్రమ్ ఇట్ విత్ ఎ వెలాసిటీ. ఎమర్జెస్ ఫ్రమ్ ఇట్ విత్ ఎ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ, ఇట్ ఈస్ కమింగ్ అవుట్ అని. సో ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్, that is v, is equal to 360 meters per second. ఇక్కడ మనం కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయాలి. కొంచెం బొమ్మ రూపంలో అర్థం చేసుకుందాం. ఇది వుడెన్ ప్లాంక్, ఈ థిక్నెస్ ఉంది కదా 20 సెంటీమీటర్స్ ఇచ్చి, ఒక బుల్లెట్ ఉంది 15 grams తోటి, ఇనీషియల్ వెలాసిటీ 540 మీటర్ పర్ సెకండ్. యూ ఇది వి బయటకు వస్తుంటే 360 మీటర్స్ పర్ సెకండ్. ఇది థిక్నెస్ అన్నాడు. థిక్నెస్ అంటే ఇందులోంచి కదా మనం ప్రయాణం చేయాలి. దేర్ఫోర్ ఇది డిస్టెన్స్ ట్రావెల్డ్ అవుతుంది. సో దేర్ఫోర్ థిక్నెస్ ఆఫ్ వుడెన్ ప్లాంక్ is nothing but distance traveled, that is s 20 centimeters ఇచ్చాడు. again you have to convert into meters. 20 into 10⁻² meters లేదా 0.2 meters. ఇప్పుడు now what is being asked to be calculated? See the problem. వాట్ ఈజ్ ద వర్క్ డన్ బై ద బుల్లెట్? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, డిస్టెన్స్ ట్రావెల్. ఇక్కడ కట్టాల్సింది వర్క్ డన్.
ఎప్పుడైతే వెలాసిటీతో ట్రావెల్ అవుతుందో ఇక్కడ ఇనీషియల్ మొమెంటం ఉంది, ఫైనల్ మొమెంటం ఉంది, డిస్టెన్స్ ఉంది. సో వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. సో కైనెటిక్ ఎనర్జీస్, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ అంటే వర్క్ ఎనర్జీ థియరం వాడుకోవచ్చు. సో దేర్ ఫోర్ వర్క్ డన్ బై ద బుల్లెట్ should be equal to change in kinetic energy. ఇదే వర్క్ ఎనర్జీ థియరం. దట్ ఈస్ W is equal to half ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హాఫ్ MU స్క్వేర్ మైనస్ హాఫ్ MV స్క్వేర్. నేను ఇనీషియల్ KE మైనస్ ఫైనల్ KE అని రాశాను. ఫైనల్ మైనస్ ఇనీషియల్ అన్నా, ఇనీషియల్ మైనస్ ఫైనల్ అన్నా చేంజే. బట్ ఇక్కడ ఇనీషియల్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనకి ఇచ్చిన వెలాసిటీలో చూడండి, ఫైనల్ వెలాసిటీ తక్కువ ఉంది, ఇనీషియల్ వెలాసిటీ ఎక్కువ ఉంది. దేర్ ఫోర్ కైనెటిక్ ఎనర్జీ కూడా ఇనీషియల్ KE మైనస్ ఫైనల్ KE అని రాయాలి. అంతేగాని హాఫ్ MV స్క్వేర్ ప్లస్ హాఫ్ MU స్క్వేర్ రాస్తే నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇనీషియల్ మైనస్ ఫైనల్ కింద రాసాను చేంజ్ని. ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు రాయాలి. సో దేర్ ఫోర్ you can write this as half m into u square minus u square. So that is half into mass 15 into 10 power minus 3 into 540 square minus 360 square. Half MU square minus V square. If you simplify this, it comes to around 1215 joules. So therefore, work done by the bullet against రెసిస్టింగ్ ఫోర్స్, క్వశ్చన్లో వాళ్ళు అడిగాడు, అగెనెస్ట్ రెసిస్టింగ్ ఫోర్స్ ఆఫ్ ద వుడెన్ ప్లాంక్ ఈజ్ 1215 జౌల్స్. ఇక్కడ చూడండి, అక్కడ వాట్ ఈజ్ ది వర్క్ డన్ బై ద బుల్లెట్ అగెనెస్ట్ ద రెసిస్టింగ్ ఫోర్స్ ఆఫ్ ది ప్లాంక్. అంటే ఇందులోంచి బుల్లెట్ వెళ్తుంటే ఈ మెటీరియల్ రెసిస్ట్ చేస్తుందండి, అప్పుడు ఎంత వర్క్ చేసింది అని. సో వర్క్ ఎనర్జీ థియరం ఉపయోగించి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్. ఓకే, లెట్ us do another, take up another problem. See students, this is an interesting problem. కొన్ని లెక్కలు ఎలా ఉంటాయంటే ఏమీ ఇవ్వదు, న్యూమరికల్స్లో ఏమీ ఇవ్వలేదు అనిపిస్తుంది, ఎలా కట్టాలో అర్థం కాదు. ఇది అటువంటి సిచ్యువేషన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అందరూ అన్నీ ఇచ్చింటాడు. లుక్ అట్ దిస్ ప్రాబ్లం. ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ డబుల్డ్, హౌ డస్ ఇట్స్ మొమెంటమ్ చేంజ్? అంటే ఒక బాడీ యొక్క KE కనుక డబల్ అయితే దాని మొమెంటం ఎలా మారుతుంది అంటే KEకి మొమెంటంకి రిలేషన్ అర్థం చేసుకోవాలి. సో అంటే డబుల్డ్ అన్నాడు అంటే ఇనీషియల్గా ఒక మొమెంటం ఉంటుంది, ఇనీషియల్గా ఒక KE ఉంటుంది. డబల్ చేస్తున్నాం కైనెటిక్ ఎనర్జీని, మొమెంటం ఏమవుతుందో తెలియదు. అంటే ఇనీషియల్ KE ఫైనల్ KE వస్తాయి, ఇనీషియల్ మొమెంటం ఫైనల్ మొమెంటం కూడా వస్తాయి. సో అది మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. సో KE అంటే ఎనర్జీయే కాబట్టి ఇక్కడ ఏమనుకుంటున్నామంటే మనం లెట్ E1 and E2 are the initial and final kinetic energies and అంటే ఇదేమో హాఫ్ MV స్క్వేర్ MU స్క్వేర్, ఇది హాఫ్ MV స్క్వేర్. మొమెంటం కూడా వస్తుంది, మొమెంటంని P అనే ఇనిషియల్తో చూపిస్తాం. సో దేర్ ఫోర్ P1 and P2 are the initial and final momenta, plural, final momenta of the body. See friends, ఈ ప్రాబ్లంలో ఏమీ ఇవ్వనట్టు కనబడుతోంది ఇందాక మీకు చెప్పినట్టుగా. బట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీని నుంచి మీరు ఇది మనం హైపోథసిస్
ఎస్టాబ్లిష్ చేయగలగాలి, అయితే కష్టం. అండర్స్టూడ్ ఆర్ నాట్? సో వీ హ్యావ్ టేకన్ కైనెటిక్ ఎనర్జీ డబుల్ అయిందని, అంటే ఒరిజినల్ వాల్యూ డబుల్ అయింది, అంటే 2 కైనెటిక్ ఎనర్జీలు వచ్చాయి. సో దేర్ ఫోర్ మొమెంటం కూడా 2 వస్తుంది. సో ఎనర్జీ కాబట్టి ఈ అనుకున్నాం, దేర్ ఫోర్ 2 ఎనర్జీస్ కాబట్టి E1 E2, 2 మొమెంటాలు. మొమెంటం P కాబట్టి P1 అండ్ P2, అంటే ఇనిషియల్ మొమెంటం, ఫైనల్ మొమెంటం, ఇనిషియల్ KE అండ్ ఫైనల్ KE. సో ఇప్పుడు మనం ఈ 2 ఫార్ములాస్ తీసుకున్న తర్వాత గివెన్ దట్కి వెళ్తాం. వీ నో దట్ వాట్ వీ నో, కైనెటిక్ ఎనర్జీకి మొమెంటంకి రిలేషన్ ఏమిటి లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఒకసారి గుర్తు చేసుకోవడానికి ట్రై చేద్దాం. ప్రీవియస్ స్లైడ్స్లో కైనెటిక్ ఎనర్జీకి మొమెంటంకి మనం ఎస్టాబ్లిష్ చేసిన దాంట్లో KE ఈజ్ ఈక్వల్ టు P²/2m. తర్వాత దాన్ని మనం ఇలా తీసుకురావచ్చు. సో ఈ బేసిక్ ఫార్ములా ఉపయోగిస్తాం, KE ఈక్వల్ టు P²/2m అని. అంతకుముందు మనం కైనెటిక్ ఎనర్జీకి మొమెంటంకి రిలేషన్ నేర్చుకున్నాం కదా, అది ఇప్పుడు ఈ ప్రాబ్లంలో వాడబోతున్నాం. సో KE ఈజ్ ఈక్వల్ టు P²/2m. KE అంటే E అనమాట, ఆర్ E ఈజ్ ఈక్వల్ టు P²/2m. దేర్ఫోర్ E1 ఎలా రాయొచ్చు మనం P1²/2m అండ్ E2 ఈజ్ ఈక్వల్ టు P2²/2m. ఇలా రాయొచ్చు దీన్ని బట్టి. ఇప్పుడు మనకేమవుతుంది దీన్ని బట్టి, E1/E2 లేదా E2/E1 ఫైనల్ మైనస్ ఇనిషియల్ రేషియో తీసుకున్నాం, అంటే P2²/2m డివైడెడ్ బై P1²/2m, అంటే 2m పైకి వస్తుంది. ఈ 2 స్ట్రైక్ అయిపోతే రేషియో వస్తుంది, E2/E1 ఈజ్ ఈక్వల్ టు P2²/P1². ఇది బేసిక్ రిలేషన్. ఇప్పుడు దీని ఆధారంగా వాడు లెక్కలు ఏమి ఇచ్చాడు, ఎనర్జీ డబుల్ అయితే ఇది ఏమవుతుంది. ఇప్పుడు ఇది ఏం చేయండి, మనకి ఏమైంది, ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కదా. సో గివెన్ దట్ ఏం ఇచ్చాడు, కైనెటిక్ ఎనర్జీ ది బాడీ ఈజ్ డబుల్డ్, KE of body is doubled. What does that mean? E2 2E1 ఉందని చెప్పాడు. సో దేర్ఫోర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, E2/E1 అంటే 2E1/E1 ఈజ్ ఈక్వల్ టు P2²/P1². అంటే ఇది స్ట్రైక్ ఆఫ్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేయండి, P2² ఈజ్ ఈక్వల్ టు 2P1². Therefore P2 is equal to square root of 2P1², అంటే square root of 2P1, అంటే రూట్ 2 టైమ్స్ మారిందనమాట, అంతే కదా. సో therefore momentum of body ఇంక్రీజ్, మల్టిప్లై చేస్తుంది కదా, ఇది రూట్ 2 పెట్టి మల్టిప్లై చేస్తుంది. సో ఇంక్రీజెస్ బై రూట్ 2 టైమ్స్. ఇది సింప్లిఫికేషన్. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కైనెటిక్ ఎనర్జీ బాడీ ఇది డబుల్ అయితే మొమెంటం రూట్ 2 టైమ్స్ పెరుగుతుంది. సో దాన్ని మనం 2 ఇనీషియల్ KE ఫైనల్ KE ఉన్నాయని, ఇనీషియల్ మొమెంటం ఫైనల్ మొమెంటం ఉన్నాయనుకుని KEకి మొమెంటంకి ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుని దాన్ని బట్టి ఒక రేషియో పట్టుకొచ్చి ఆ రేషియోలో మొమెంటం కట్టడానికి KE డబుల్ అయిందన్నాడు కాబట్టి ఆ వాల్యూని కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ 2 టైమ్స్ పెరిగినట్టు వచ్చింది. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. ఓకే, వెల్ లుక్ ఎట్ దిస్ ప్రాబ్లం. A body of mass 0.1 kg is allowed to fall freely from a height of 3 meters from the ground. Calculate its potential and kinetic energies at a height of 2 meters from the ground. అంటే 0.1 kg మాస్ ఉన్న వస్తువుని 3 మీటర్ల ఎత్తులోంచి ఫ్రీగా వదిలేస్తే 2 మీటర్ల గ్రౌండ్ నుంచి 2 మీటర్ల ఎత్తులో
దాని యొక్క పిఈ ఎంత ఉంటుంది, కేఈ ఎంత ఉంటుంది, మనం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. సో లెట్ us అండర్స్టాండ్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డయాగ్రామ్. లెట్ us సే ఇది గ్రౌండ్ అనుకుందాం. వస్తువు ఇక్కడి నుంచి పడి సో మాస్ ఎంత ఇచ్చాడు, 0.1 kg. ఈ హైట్ 3 meters ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, 2 meters హైట్ దగ్గర, గ్రౌండ్ నుంచి 2 meters హైట్ దగ్గర పిఈ ఎంత, కేఈ ఎంత. ఇది గ్రౌండ్ కదా. సో గ్రౌండ్ నుంచి 2 meters అంటే లెటస్ ఇది ఏదో ఈ పాయింట్ బి అనుకోండి. సో ఇది 2 meters. దేర్ ఫోర్ ఇది ఎంత ఉంటుంది, 1 meter ఉంటుంది కదా. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర పిఈ ఎంత, కేఈ ఎంత అడుగుతున్నాడు. డయాగ్రామ్ అర్థమైందో చూసుకో. గ్రౌండ్ నుంచి 3 meters హైట్లో ఒక బాడీని 3 meters హైట్ నుంచి బాడీని ఫ్రీగా వదిలేస్తే గ్రౌండ్ నుంచి 2 meters దగ్గర పిఈ కేఈ ఎంత. ఇది చూడగానే మీకు ఏం గుర్తుకు రావాలంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా ఇలాగ చేస్తాం డిఫరెంట్ హైట్స్లో. ఇక్కడ పిఈ కేఈ ఎంత, మిడిల్లో పిఈ కేఈ ఎంత, బాటంలో ఎంత, డిఫరెంట్ హైట్స్లో గుర్తొస్తుందా. సో సిమిలర్ లాజిక్ వీ విల్ బీ ఇంప్లిమెంటింగ్ హియర్. ఓకే, సో లెట్ us see what is given. Given that mass of a body m ఇచ్చారు 0.1 kg. MKSలో ఇచ్చారు కాబట్టి యూ నీడ్ నాట్ టచ్ దట్. ఇనీషియల్ హైట్ రెండు హైట్స్ ఉన్నాయి కదా మరి ఇక్కడ. ఇనీషియల్ హైట్ h1 3 meters, పైనుంచి కింద పడుతుంది కాబట్టి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g, standard value will take. Now we have to calculate PE and KE at position B. So from the figure